హాయ్ అండి. రెసిపీకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అప్పటికప్పుడు మనం బూరెలు తినాలనుకుంటే కనుక ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. కొంచెం గీ వేసి రవ్వ పచ్చివాసన లేనంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్‌న్నర వాటర్ వేసుకున్నాక కప్పు రవ్వకి కప్పు బెల్లం తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బూరె చాలా స్వీట్‌గా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కొంచెం ఇలాచి పొడి వేసేసి దింపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. చాలా ఈజీ అండి. పప్పు బూరె అయితే మనకు టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే చీదేస్తాయి కదా ఆయిల్. ఇవైతే అలా ఉండదండి. ఇంట్లో దోసల పిండి ఉంటే కనుక మనం దోసల రుబ్బులో వేసేసుకోవచ్చు. లేదంటే గ్లాస్ పప్పుకి గ్లాసం పావు బియ్యం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం మెత్తగా ఉంటాయి. అదే మనకి ఎక్కువ బియ్యం వేస్తే కొంచెం గట్టి వచ్చేస్తాయి. అప్పటికప్పుడు రుబ్బుకుంటాం కదా మనం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెలు 1 బై 1 వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి ఈ బూరెలు తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళైతే ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బూరెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి బూరెలు. తప్పకుండా ట్రై చేయండి.